హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ వ్లాగ్స్. ఈరోజు సూపర్ 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 స్నాక్స్ తో మేము ముందుకు వచ్చేసిన సూపర్ సూపర్ స్నాక్స్ అన్నమాట. నేను ఎట్లా చెప్తే అట్లా చెయ్యండి, ఇంట్లోకి పెట్టండి. అబ్బా దీని అమ్మ ఏమున్నది అనిపిస్తుంది అని అంటారు, ఖచ్చితంగా అంటారు. చేసి పెట్టండి, ఆ మాట ఖచ్చితంగా వాళ్ళ నుంచి అనకపోతే అప్పుడు అడగండి నన్ను. ముందుగా వీడియో చూడండి, నేను వీడియోలు ఎట్లా చూపిస్తున్నా అట్లనే చేయండి, మర్చిపోవద్దు అస్సలు చెప్తున్నా. మళ్ళీ కూడా మిర్చీలు ఉన్నాయి కదా, మంచి మంచి మిర్చి దొడ్డి తీసుకోవాలి. దాని కార్నర్ ఉంటది కదా, ఆ కార్నర్ తీసి పడేయాలా. తీసేసి లోపల ఉన్న గింజలు తీయాలి. అవి ఉంటే తినలేం కదా, ఇంట్లో పిల్లలు తినలేరు, ఇష్టం లేని వాళ్ళు తినలేరు, మనకు కూడా ప్రాబ్లము. దాన్ని అది తీసి దాని లోపల స్టఫ్ పెట్టాలన్నమాట. మనం దాని పొట్ట నింపేసేయాలా. సో దాని గురించి సింగిల్ ఫింగర్ పెట్టి తీసేయాలా మొత్తము, లేదంటే మొత్తం విరిగిపోతుంది అనమాట. సో దానివల్ల నేను చెప్పినట్టే చేయండి. తీసి నేను ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నా మిరపకాయలు. ఇప్పుడు దీని తర్వాత ఇదేంది, పల్లీలు తెలుసు కదా, ఇంట్లో ఉండేటి. బయట అవసరమే లేదు, దాన్ని ఎక్కువ బయట అసలు ఏమీ ప్రిఫర్ చెయ్య. కూర్చున్న దగ్గర నుంచి చేసేటట్టుగానే ఇప్పుడు పల్లీలు ఇట్లా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది మెయిన్ అండి. ఏది నేను ఇందాక గింజలు తీసేసినాం కదా మిర్చిలా, దాని లోపల నింపేసుకోవాలి. దాని పొట్టలో పెట్టేసేయాలన్నమాట. ఇదంతా తీసుకుపోయి దాని కడుపు నింపేసేయాలా. అదేంటి అంటే చింతపండు రసం, తర్వాత శనగపిండి, చాట్ మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం ఓమ వేసిన అందులో వేసి ఆ క్రీమీ లాగా చేసుకొని దాని లోపల పెట్టేసుకోవాలన్నమాట, మిర్చి లోపల. ఎందుకు అని అంటే కారం లేకుండా మంచి టేస్ట్ ఉంటది, పుల్ల పుల్లగా సూపర్ ఉంటది అనమాట. సో అట్లా మిర్చి నేను ఎట్లయితే చూపిస్తున్నానో అట్లా పెట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడున్న సీజన్ లో వర్షాలు పడుతున్నాయి కదా, సో ఇంట్లో కూర్చుంటున్నాము. రెగ్యులర్ గా పకోడీ, ఆలు బజ్జీ, మిర్చి బజ్జీలు కాకుండా ఇట్లా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి. వారెవ్వా అంటారు, ఏమన్నా ఉన్నాయా అసలు సూపర్ అంటారు. ఇన్ని రోజులు ఎందుకు తినలేదు ఇది అనిపిస్తుంది. సరే నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అంటే శనగపిండిలో కొంచెం సాల్ట్ వేసుకున్నా, దాని తర్వాత ఇంత ఓమ వేసుకున్నా. కొంచెం నేను చేసేది దాంట్లో మీ క్వాంటిటీ బట్టి, ఎంత అని క్వాంటిటీ చెప్పలేము కదా మనం చేసుకునే దాన్ని బట్టి. నెక్స్ట్ ఇది సోడా. ఓకే, అన్ని ఇంట్లో ఉండే ఐటెంలే, బయట ఏవి అవసరం లేదు. సో దాన్ని ఏంటంటే కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెంగా కలిపేసేసుకోవాలి. ఇదేంటి అంటే ఇప్పుడు మెయిన్ అందరు ఇప్పుడు నేను చూపించేది అదే రెగ్యులర్దే అనుకుంటున్నారేమో మీరు, కానీ రెగ్యులర్ది కాదు చెప్తున్నా కదా. లాస్ట్ వరకు వీడియో మీకు చూస్తే అర్థమవుతుంది. ఇగో ఇప్పుడు ఇట్లా మొత్తం ఫైనల్ గా ఏంటంటే ఉండలు లేకుండా సాఫ్ట్ గా వచ్చేదాకా కట్ చేసి మొత్తం కలుపుకోవాలా. కలుపుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకోవాలా స్టవ్ మీద. గిన్నెలో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ పుట్ట నింపుకున్న మిర్చీలు, కలుపుకున్న పిండి పక్కన పెట్టేసిన కాబట్టి ఇప్పుడు మెల్లగా నూనె కాగిన తర్వాత హైలో పెట్టి కాలిస్తే బొగ్గ అయితే అబ్బా. మళ్ళీ కూడా చెప్పిన, ఎప్పుడు కానీ వంట చేసేటోళ్ళు గుర్తుపెట్టుకోండి సిస్టర్స్, బ్రదర్స్, ఫుల్ వంట పెడితే వంట టేస్ట్ రాదు, అసలు చెండాలంగా ఉంటది. ఫుల్ జల్దీ కావాలని ఎప్పుడు కూడా మీడియం మంట. ఓకే, మళ్ళీ కూడా చెప్తాను, మీడియం మంట మీద పెట్టుకొని ఎక్కువసేపు అయితేనే లోపల కాలుతాయి, వాటి కూడా టేస్ట్ ఉంటాయి. సో ఫైనల్ గా నేను వేసుకున్న మిర్చీలు కాలుతున్నాయి. ఎప్పుడన్నా వచ్చినాయా మీకు ఇట్లా అంటే తోకలు ఈకలు రాకుండా నీట్ గా? అంటే మనం వేస్తుంటే ప్రాక్టీస్ అయిన వాళ్ళకి వస్తాయి. అంటే నాకైతే ఆల్రెడీ అలవాటు కాబట్టి నేను చేస్తూనే ఉంటాను కాబట్టి కొంచెం నీట్గా వస్తాయి అనమాట నాకు. ఓకే, సో ఫైనల్ గా మిర్చీలు అయితే కాలినాయి. సో ఇప్పుడు నుంచి ఉంటది మెయిన్ ప్రాసెస్ ఎట్లా చేయాలనేది, జాగ్రత్తగా చూడండి. అరే రెగ్యులర్ గా చేసినట్టు చేసింది అని వీడియో మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోవద్దు, అది కాదు. ఇప్పుడు అబ్బా స్టార్ట్ అయింది చూడండి. ఇప్పుడు మనం ఏదైతే ఏంచి పక్కన పెట్టుకున్న మిర్చీలు ఉంటాయో దాన్ని కొట్ట మళ్ళా కొయ్యాలా. కోసి ఆనియన్ దాంట్లో ఎంత పడతాయి, కీమా కొట్టిన ఆనియన్ అబ్బా, చిన్న కీమా చేసిన ఆనియన్ ఎంత పడితే దాంట్లో అంత నింపండి, అంత స్టఫ్ పెట్టాలా. 2 మిర్చీలు పెట్టినారంటే రాత్రి అన్నం డిన్నర్ కూడా చేయరు, మధ్యాహ్నం లంచ్ కూడా చేయరు, అంత సూపర్ ఉంటది. కొంచెం లెమన్ జ్యూస్ వేసిన, నిమ్మకాయ రసం. ఓకే, నిమ్మకాయ రసం వేసిన దాని తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలు పెట్టాలా. సో మనకి ఎన్ని కావాలనుకుంటే, ఎక్కువ కావాలనుకుంటే ఇంకా అంతకంటే ఎక్కువ అందులో పడితే పెట్టొచ్చు. సో వేసిన దాని తర్వాత ఇంత చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకున్నానా. ఓకే, కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం అదేంటి సేవ్ తెలుసు కదా, బయట షాప్స్ లో దొరుకుతుంది మనకి. మెయిన్ ఇవన్నీ వేస్తేనే అవి అసలు ఏమన్నా టేస్ట్. ఇప్పుడు చెప్పాను చాట్ మసాలా, ఇది చాట్ మసాలా వేసుకోవాలా. వేసుకున్న తర్వాత ఫైనల్ గా టొమాటో సాస్, ఇది లేకుంటే అసలు టేస్ట్ ఉంటుందా?
అసలు ఇది ఫైనల్ గా ఇప్పుడు నేను చెప్పింది. ఇట్లా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అబ్బా దీని అమ్మ జీవితం ఏమున్నాయిరా మిర్చీలు అనిపిస్తుంది. ప్రతిసారి నేను ఇంతకు ముందు ఒక దగ్గర షాప్ దగ్గర వెళ్తే తిన్నా బండి మీద, అట్లా నచ్చినాయి. సరే ప్రతిసారి పోయి తినలేం కదా, ఊకే పోయి తినలేం కదా, దాని గురించి ఇంట్లో ట్రై చేసిన అనమాట. సో ఫైనల్ గా వచ్చింది. అప్పటి నుంచి లేదు, నేను పోతానే లేదు మిర్చి బండిలో, రెగ్యులర్ మిర్చిలే బంద్ చేసిన. ఇట్లా చేసుకోండి, తినండి, హ్యాపీగా వర్షంలో ఎంజాయ్ చేస్తా ఉండండి. థ్యాంక్ యూ. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ చేసుకొని తిన్న వాళ్ళందరూ కామెంట్ చేయండి, వీడియో ఎట్లుందో కూడా చెప్పండి. బాయ్.